వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు నిన్న ఎందుకు వీడియో పెట్టలేదు అని అంటే యాప్ అయితే మస్తు సతాయించింది దోస్తులు. ఒక 10 టైమ్స్ ఓపెన్ చేస్తే 10 టైమ్స్ క్లోజ్ అయిపోయింది. మళ్ళీ యాప్ డిలీట్ చేసి మళ్ళీ అన్ని క్యారెక్టర్స్ కి అన్ని వేసేసరికి చాలా లేట్ అయిపోయింది. అందుకే మేము చేయలేకపోయినాం దోస్తులు. మీరందరు ఎంతో ఫీల్ అవుతారని మాకు కూడా తెలుసు, కానీ మీకోసం మేము చాలా కష్టపడ్డాం దోస్తులు. వీడియో చేయాలి అని, కానీ చాలా అంటే చాలా సతాయించింది. మీరు నమ్ముతారో నమ్మరో కానీ కొంతమంది నమ్ముతారు, కొంతమంది ఏమో నెగిటివ్స్ చేస్తారు. ఇక సారీ దోస్తులు. సో ఈ రోజు అందుకే మేము ప్రొద్దున అప్లోడ్ చేయాలని నైట్ కూర్చొని వీడియో ప్రిపేర్ చేసినామన్నమాట. ఇక మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. లైక్ చేయమని అడిగినా కూడా కొందరు తప్పు అంటుర్రు. మీ మొఖాలకు వీడియో కరెక్ట్ టైంకే పెట్టరు కానీ మీ మొఖాలకు లైక్లు అవసరమా, అందుకే లైక్లు వస్తలేవు అని మాట్లాడుతున్నారు. అట్లా మాట్లాడే బదులు కామెంట్ పెట్టకుండా ఉండండి ప్లీజ్ అండి. అంతేగాని పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టుకుంటా మమ్మల్ని అయితే బాధ పెట్టకండి. నచ్చిన వాళ్ళు లైక్ చేస్తారు, నచ్చని వాళ్ళు సపరేట్ ఉండండి అంతే. ఇక ఈ రోజు వీడియో ఏంటి అని అంటే కోడలు కడుపుతూ ఉంటే అత్తకు వచ్చిన గోస పార్ట్ 83 అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అబ్బా ఇప్పుడే బస్సు దిగినా ఎందుకో మా కోడలోళ్ళ ఇంటికా నుండి అస్సలు రాబుద్ది కాలే. వాళ్ళు చూపించే ప్రేమ గాని వాళ్ళే పెట్టే తిండి గాని మంచిగా అనిపించింది. మా అన్న నాకు ప్రేమ కొద్దీ చీర కొనిచ్చే. ఇక రాబుద్ది కాకపోతే ఏం చేద్దాం, రావాల్సిందే కదా. ఎవరైనా ఎన్ని రోజులని ఉంచుకుంటారు. ఆ ఊరెంత చిన్నమైందో, లేకపోతే ఊరు పల్లెటూరు. ఆ ఊరుని కూడా నేను మస్తు మిస్ అయినా కదా. ఆయన ఏం చెప్తాడో ఇంటికాడ నన్ను చూస్తే ఇక లడ్డు లడ్డు అని మీద పడతాడు. అత్త మరి రాత్రి అత్త సరేనా? సరే బావా. కానీరు ఆగో నరసావా ఊరికి పోయినావు కదా, ఎప్పుడు అత్తివి? ఇప్పుడే వస్తానా డిస్టర్బెన్స్ అయిందా నేను రాంగా? ఏం లేదు, ఏ డిస్టర్బెన్స్? ఇగో పోసావా నువ్వు అడుగుతా అన్నా ఏం కూర అండినవు అని. నీకు పోసవ కూరనే కావాలా? అట్లా అడిగిండే, ఎప్పుడన్నా అడిగిండా? ఎప్పుడు అడగలేడు. ఆ కోడలు మంచిగా ఉందా అని మీ అపరాలు ఇట్లా అందరు మంచిగా ఉన్నారా? అందరు మంచిగానే ఉన్నారు. సరే ఇప్పుడే వస్తున్నట్టున్నావు కదా, పో పో. దీనికి అడ్డమైతున్నట్టున్నా, అందుకే పో పో అంటాంది. కోడల దగ్గరకు పోయి నమ్మది నప్పుతుంది ఇది. అబ్బో అది అచ్చుడుతోటే మన మీద పడ్డది చూసినావా? కానియుర్రు అని అంటాంది. ఏందో ఏమో మనం ఊకే దానికి అంట్లనే పడతాం. ఆయనతో ఎప్పుడన్నా పోయి నీ పెళ్ళం దగ్గర విత్తుతుందేమో అని నాకు భయం అవుతుంది. ఆ పిత్తినప్పుడు చూద్దాంతి. సరే ఊకే నువ్వు దాని కండ్ల ముంగట్నే నా దగ్గరకు వస్తావాయే, నాతోటి మాట్లాడతావాయే. ఇక అది కండ్లల్లో పెట్టుకుంది మనల్ని. అయ్యో ఇప్పుడు అది లేదనే కదా నేను అత్తిని. అయితే పో పో. పోతన్నా. మా వారు ఏం చేస్తున్నారు? ఏమంటే శ్రీవారు ఉన్నారా? ఎక్కడున్నారు? ఆగో లడ్డు వచ్చినవారా? వచ్చిన దా 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 అని నా పానం తింటివి. ఉన్న 2 రోజులైనా మనశ్శాంతిగా ఉండనీయకపోతివి. నా లడ్డు మియ్యా, నువ్వు లేకపోతే నాకు ఇంట్లో మనసులో పట్టు లేదురా. అబ్బో నీ ముద్దులు చల్లగుండా మీదికే ఇస్తున్నావా? మరి ఏంది ఆ పోషిపాడు గాని పోషి ఎందుకు వచ్చింది ఇంటికి చెప్పు, నాకు అర్థం కాదు. ఆ రాంగ రోడ్డు మీదనే ఉన్నది ఆ మీసాల ముసలంతోటి. ఎందుకు వస్తుందిరా లడ్డు? నువ్వు తెచ్చుకున్న పేషెంట్ కోసమే వచ్చింది. దీనికి నాకు ఏమున్నదే? నువ్వు అచ్చుడితోటి గా ముచ్చట మాట్లాడుతావు, మరి ఎట్లున్నావు నేను లేకుంటా అని మాట్లాడతలేవు. నీకేంది మంచిగానే ఉన్నావు, స్మార్ట్ గా. నమ్మ తిన్నట్టున్నావు, కంటి నిద్రపోయినట్టున్నావు. ఇంకెవరు లేరని ఎంజాయ్ చేసినట్టున్నావు కదా. బిర్యానీ తాగినావా? బిర్యానీ ఏం బిర్యానీ తాగిన్నే? ఏం తాగలేదు గాని పో కాలు రెక్కలు కట్టుకోపో. అన్నం తినచ్చినవా లేదా? తిన్నా ఇక అన్నం తిన్నా, ఇక బయలుదేరినా. నువ్వేమండినావు? నేను పప్పేసిన్నే, పెసరపప్పు. ఏం లేవు కూరగాయలు. అయ్యో నా పిల్ల వస్తుందని ఇంత చికెన్ మటన్ తెచ్చండవా? నువ్వు నమ్మక్కడ దీన్ని రానే పడితివి. ఏం తిన్నానయ్యానమ్మ, ఏదో ఇంత పెట్టింది తిన్నా వచ్చినా. అవునా? ఇక నువ్వు పోయినవని ఏం తెలియదా ఏంది నీకు? అన్ని తెచ్చిర్రయ్య పాపం, మంచిగా అరుచుకున్నారు తెలుసా. పోయిన రోజు చికెను, తెల్లారి చేపలు ఫ్రై, చేపల పులుసు చేసిర్రు, మళ్ళా కళ్ళు తెచ్చిర్రు. నేను వచ్చినాని కారపూసలు చేసింది, నీకు 4 పంపింది కారపూసలు ఇయ్యప్రాలు. ఇక మా అన్ననేమో నాకు చీర కొన్నాడు, చెల్లె నీకు చీర కొంట పట్టని చీర కొన్నాడు. నాకైతే మస్తు సంబరమైందయ్యా. తోడబుట్టిన తోడు లేకపోయినా కూడా పాపం ఆ అన్న నాకు కొన్నాడు. అబ్బా నిన్ను అన్ని తీర్ల మంచిగా అరుచుకున్నారు కాబట్టే ఇప్పుడు సంబరం కొద్దీ ఎగురుకుంటే చెప్తాను. లేకపోతే ఎన్ని దూరాలు అడ్డు నువ్వు వాళ్ళను.
ఎందుకు తీరుతుంది ఇవో నీకు చీర చూపిస్తా చూడు బ్యాగ్ లో పెట్టుకొని వచ్చిన 1000 రూపాయలు చీర మంచిగున్నది ఓ నీ సంబరం సల్లగుండా నాకేమనిపించింది తెలుసా ఊరిని అవ్వ ఒక్కసారి అత్తనే గింత మంచిగా అరుచుకుంటారు నాకు చీర కొనిరి అప్పుడప్పుడన్నా ఓకపోతిని మంచిగా తిని మంచిగా ఓ చీర పట్టుకొని అద్దును అనుకున్నా తెలుసా నేను నీ తిండి పాడుగాని ఇక్కడ తింటలేవా అనే కాదయ్యా ఎంతైనా కొంచెం వేరేటోళ్ళు అండింది కూర కమ్మ ఉంటది నేను అనుకుంటే ఏం మంచిగా ఉంటది గట్లా అంటానా అవునా మరి రోజుని తడకచ్చుకో ఇళ్ళలో పొంటివి నీకు చీర చూపిస్తావు నువ్వన్న కొనలేదు నీ ముఖానికి గంట మంచి చీర ఇన్ని రోజుల బట్టి మంచి వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ అవ్వగారు ఉండరు నాకు ఓ నీ చీర సల్లగుండా ఇగో చూడు ఇంత ముద్దుగున్నది ఈ చీర నేను కట్టుకుంటానైతే ఇక అందరు నా వెనక కనబడతారు అబ్బో లడ్డు సూపర్ ఉన్నది రో చీర నీ వెనక అందరెందుకు వాడు నేను ఒక్కోని పడితే చాలదానే సాలుగాని మంచిగున్నదా ఓ వాడు చెప్పుడు 2000 చెప్పిండు తెలుసా మూతంకరోడు అని మూతి అంకరనే ఉన్నది గాని కొద్ది రేటు ఎప్పుడు అనుకుంటానవా అనయ్యా ఇక కొసరిచ్చి అడగంగా 1000 రూపాయలకి ఇచ్చిండు సరే గాని ఆ చీర ఇట్లిప్పి అట్టిది కట్టుకొని ఆ మల్లె పూలు ఆ పాపడి బిల్లది ఇత్తవా లేకపోతే అట్నే ఉంచుకుంటావా ఉంచుకోతి రాత్రి దాకా ఇప్పకు తెల్ల చీర మల్లె పూలు నీకు బాగానే సోకత్తాంది సోకు ఇలా కొడుకును ఇటే రమ్మన్న మరి అత్తడో రాడో ఆడు పెళ్ళాన్ని ఇచ్చిపెట్టి నిమిషం ఉంటలేకపాయే ఏం చేసుడు ఏం కథ అయ్యో లడ్డుగా మరి నేను ఉంటారా నిన్ను ఇచ్చిపెట్టి చెప్పు నేను ఎన్నిసార్లు ఫోన్ చేసి రారా అన్నా గీ వయసుకే మనం గిట్లున్నాం మరి వాళ్ళది లాత వయసాయే ఇక లాత వయసు ఉన్నోళ్ళు ఎట్లుంటారు నీకు అన్ని కావాలి ఆడికి సంబరం అవుతుంది గాడు ఉంటా అంటే ఇక ఆఫీస్ పోయి వచ్చిండు లత దాని రూమ్ లో దొరకపోతాడు ముచ్చట పెట్టుకుంటారు వాళ్ళు బయట కొంతసేపు ఉండి కూడా మాతోటి మాట్లాడింది లేదు ఉన్న పెళ్ళమ్మ వాళ్ళు ముచ్చటనే ముచ్చట ఆ ముచ్చట చల్లకుండా అంతగానం ఏం ముచ్చట పెడతారో ఏమో అయ్యో నీకు బాధ అవుతుందా వాళ్ళు ముచ్చట పెట్టుకుంటా అంటే కొడుకోడలు ముచ్చట పెట్టుకుంటా నవ్వుకుంటా తుల్లుకుంటా మంచిగా ఉంటేనే కదా మనకు సంబరం కరెక్టే గాని ఉండది ఆ పువ్వులు పాపడ బిల్లు ఉండని మంచిగా లడ్డు ముద్దపప్పు ఉన్నట్టున్నావు నీ జిట్టు తాకుతుంది నాకు నువ్వు జిట్టు పెట్టి మరి నన్ను ఏం చేస్తావో సరే గాని మరి కోడల్ని రమ్మనపోయినమే 4 రోజులు రమ్మని చెప్పిరా ఇటు హాస్పిటల్ ఉంచుకొని వచ్చినప్పుడు ఇటే రాయే 4 వద్దులు ఉందువు పోదువు అని చెప్పిరా ఇవాళ అమ్మ 5 నెలలకు శ్రీమంతం చేస్తుంది కావచ్చు మళ్ళీ అప్పుడు పోయి 4 రోజులు ఉండద్దాం నువ్వు నేను ఇద్దరం నీకంటే పని లేదు నువ్వేనన్నా తిరుగుతావు మరి నా పను ఏమో తీయ్యా నా చీర అయితే మంచిగా ఉందా చీర కేంద్ర లడ్డు ఈ చీర కట్టుకుంటే ఇక దగదగ మెరిసిపోతావు నువ్వు అవునా యాగా బ్లౌజులు కుట్టేదానికి ఇచ్చి రావాలే ఇవాళ ఏమి ఇచ్చేస్తా గానీ రేపు ఇచ్చేస్తా మంచి గుట్టే బ్లౌజు అని చెప్తా సరే దాచి పెట్టుకోపో సరే ఓ దీని సంబరం సల్లగుండా నాకు చీర ఉన్నరయ్యా ఇక సంబరం ఉండకపోతే ఏముంటది అటు పోయింది ఇటు పోయింది మంచిగా నిమ్మలంగా మెక్కి చీర పట్టుకొని వచ్చింది శ్వేత ఓ శ్వేత ఉన్నవానే అత్తమ్మ ఉన్నా ఏమైంది ఏం లేదే చిన్నోడు ఏం చెప్తాండు ఇలా కుయ్యలేదు కుట్టుకులేదు ఎత్తుకుందామని వచ్చినా అయ్యో అత్తమ్మ పడుకున్నాడు ఇక నైట్ అంతా కొంచెం పండుకోలేదు ఇక అప్పుడెప్పుడో వండుకోబెట్టినా అంటే ఇంకా లేవలేదు అత్తమ్మ లేకపోతే లేస్తే నీకు తెచ్చి ఇయ్యకపోదునా నేను పని చేసుకోకపోదునా ఇక ఆయన వండడని అంత పని చేసుకుంటాన్నా ఇక అయిపోయింది అవునా తిన్నావే తిన్నత్తమ్మా తిన్నావా నువ్వు ఏం కూర వండుకున్నావు ఏం లేదే నిన్నటిదే ఇంత ఎల్లిపాయ కారం వేసుకొని తిన్నా నోరు సయచ్చి పాడైతలేదు ఏ కూరలు తినబుద్ధి అయితలేదు మరి నేను పప్పుచారు వేసిన తీసుకుపోతావా తీసుకుపోయి తిని పో బుక్కడంతా పోసిద్దు తీయే తినేటప్పుడు సరే పిల్లగాడు లేచినాక నా దగ్గరికి తెచ్చి ఇక పానం కొట్టుకొని వచ్చిన సరే అత్తమ్మ నేను కాసేపు పడుకుంటా ఇక నాకు కూడా నిద్ర వస్తుంది మళ్ళా లేస్తాడు కావచ్చు లేచినప్పుడు లేస్తా సరే కాసేపు వండుకుందాం మా అమ్మ కనీసం ఫోన్ అన్న ఎత్తలేదు వచ్చిందా లేదా ఇక కోడల దగ్గరికి పోయినాక నన్ను మర్చిపోయిందా ఏంది అబ్బో ఈ బుడ్డి కోడలింట్లోకి వెళ్తాంది ఏమైందే ఏం కాలే ఏమైంది కోడలతోటి బగ్గనే కలిసిపోయినవేమే ఈ అవ్వ కోడలు లేక ముందు ఎన్ని తిట్టినావు ఏం కథ అది నా కొడుకు దూరం చేసిందని 10 మాటలు మాట్లాడుతీవి ఇప్పుడేమో బాగా జొచ్చెళ్తాన్నావు అంతగానో మరుచుకుంటున్నా అదే కోడలు
ఇక ఎన్నన్నా చేసుకున్నా ఏ రోజుకైనా అత్త కోడలు ఒకటే కదా ముత్తక్క. ఏమైతుంది మరి మేము కలిసి ఉంటే నీకు ఓర్వ బుద్ధి అవుతలేదా ఏంది? ఓ ఈ కథ మంచిగానే ఉన్నదేమే, నేనెందుకు ఓర్వనే? ఓర్ని అవ్వ గట్ల కాదే మరి, బాగా మాట్లాడిర్రప్పుడు నీ కోడలొచ్చి నాకు నీ గురించి చెప్పే, నువ్వు వచ్చి నీ కోడల గురించి చెప్పుతివి. ఇప్పుడు రెండొకటైనాయి అని నేను పరిశాన్ అవుతానా. ఇక ఒకటి కాకపోతే రెండైతమా ముత్తక్క? అయితమైతి తిన్నవా? మనవాడు ఎత్తుకోలేదా మనవన్ని? మనవడు వండడాట. తిన్నా. సరే సరే. ఈ బక్కలమిడికి అన్ని కావాలి. అందరి ఇళ్లల్లో పుల్లలు పెట్టుకుంటూ ఉంటది. దీనికి ఏం పని ఉన్నది? అంగబొడ్డి మా అయ్యప్రాలు ఇంకా లతోళ్ళింటికన్నే ఉందా పోయిందా? ఓసారి ఫోనన్నే చేద్దాం. హలో లతవ్వ. పెద్దమ్మ మంచిగున్నావా? మంచిగానే ఉన్నానవ్వా. ఏం చేస్తారు బిడ్డ? నీ పానం మంచిగున్నదా? మంచిగానే ఉన్నది పెద్దమ్మ. ఏం చేస్తారు రవ్వా? మీ అత్త ఉన్నదా వచ్చిందా? ఇయాలనే పోయింది పొద్దడి బస్కు. అవునా బిడ్డ? ఆమెకైతే నిమ్మలం చేసిర్రా? కడుపు నిండా తిండి పెట్టిర్రా లేదా? లేకపోతే ఏం పెట్టలేరని పరిశాన్ చెప్తది. పెట్టినాం పెద్దమ్మ. ఇక చేపలు చికెను అన్ని తిన్నది. అమ్మిండి అప్పాలు చేసింది. పట్టుకొని వేయింది. మా నాన్న ఓ చీర కొన్నాడు. ఇంకేంది ఆమెకు డోకలేదు. అన్నిట్లల్లా మంచిగానే చూసినాం. అవునా? గట్లయితేనే నిమ్మలం చేసుకుంటది. లేకపోతే ఎగురుతుంది ఇక పోయినాక. ఆమెకు అసలు పోనే బుద్ధి కాలేదు కానీ ఇక వేయింది పాపం. అంతేనా? మంచిగా ఇక కూసుండి తినుడాయే. అట్లా ఎన్ని రోజులైనా ఉంటది. ఇక పని అంటే సాతన కాదు కదా. మా మామ ఫోన్ చేస్తేనే వేయింది. మరి ఇంకా ఇంటికి ఏరుకున్నదా లేదా? నేను ఫోన్ చెయ్యలేదు, చెయ్యాలిగా. అవునా బిడ్డ? సరే తియ్యి. చిన్నైనా మంచిగా ఉన్నాడా పెద్దమ్మ? శ్వేత మంచిగా ఉంటున్నదా నీతోటి? ఇక మంచిగానే ఉంటాందవ్వా. పిల్లగాడు మంచిగానే ఉన్నాడు. ఇప్పుడే పోయ్యని వచ్చినా మరి పిల్లగాడును ఇలా పొద్దడుసుంది ఎత్తుకోపోతున్నాను పోతే పన్నడట. ఇలా మొత్తం వండే ఉంటాడు కొడుకు. మరి ఏమైందో అని పోయినా ఇక వండడన్నాక సప్పుడేకొచ్చినా. ఆవు పెద్దమ్మ నువ్వు ఒక్కదాని వినాయే. నీకు కూడా వాళ్ళు బువ్వ పెడితే ఏమైతుంది? అబ్బో ఇంకా బువ్వ పెడతారు. ఇప్పుడిప్పుడే జరా దాని అవసరం కాబట్టి ఇక పిల్లగాన్ని ఎత్తుకున్నాడు అవసరం ఉంటది కాబట్టి ఏదో అత్తమ్మ అని పిలుస్తాంది, మందలిస్తాంది. కానీ అదెందుకు మాట్లాడుతుంది అవ్వా? అది ఇంకా నాకు బుక్కడు బువ్వ కూడా పెడతదా? అయితవైతే పెద్దమ్మ. సరే తీయవ్వా. గదే మరి పోయిందా లేదా అని వేసినా. సరే తీయవ్వా ఉంటాన్నా. సరే పెద్దమ్మ. పాపం బిడ్డ మంచిది. ఎవరవ్వా? పెద్దమ్మనా? అవునే అమ్మా. ఏం చెప్తారు బిడ్డ? తిన్నరా? మీ అత్త పోయిందా అని ఫోన్ చేసింది. అవునా? పెద్దవ్వను కూడా ఒక 2 రోజులు రమ్మంటే మంచిగుండు గాని ఆమెనత్తది. ఆ కోడలుండే చిన్న పిల్లగాడుండే. అవునే? ఏందే తమ్ముడు ఇలా లేవడట్నా? మొత్తం పండుడికి అంకితం అయిపోయిండు. పాపం మీ అత్తచ్చుడే ఒకనానికి నిద్ర లేకుండా అయిపోయింది. ఆమె గుర్రు కొట్టుడుకు ఆమె పిత్తుడుకు వీడు నిద్రపోవులేడాయే. పోడా బంటి, ఎంతసేపు అంటావురా? అప్పుడెప్పుడు అన్నావు ఇంకా లేస్తలేవు. రాత్రి నిద్ర పడతాదిరా. ఓ బంటిగా. ఏందే నీకు? ఎంతసేపు అంటావురా? పోడాలే. అరే నాకు 3 రోజుల సుంది నిద్ర లేదే. నేను వంట ఏమైతుందే నీకు? నువ్వంటే నాకు మనసున పడతలేదురా. మీ అత్తమైంది నాతోటి నువ్వు తలుగుతున్నావే. పాపం ఆమెను ఏందో అన్నవట కదరా. ఎక్సెల్ బండి మీద పట్టవు అని అన్నావురా. పోడా గట్లనే అంటారా ఇంటికి వచ్చిన వాళ్ళను? మరి ఇక నా బండి మీద ఎక్కుతా నా నూరంతా తిప్పుకరానంటాందే. గా చిన్న బండి మీద గామేం పడుతుందే? పట్టినా పట్టకున్నా గట్ల అంటారా. పోడా నీ మాటలు పాడగాను. ఉన్నన్ని రోజులు నీకు మనసులో పట్టలే కదా. ఎప్పుడు పోతుందా అని చూసుకుంటూనే ఉన్నావు. నిజమే అమ్మా, కరెక్ట్ చెప్పినావు. వావో గుర్రు కొట్టుడు పాడుగాను. ఆ గుర్రుకు నేను ఎలుగు బంటికి ఇట్లు ఉరకత్తందా ఏందని దడుచుకున్న ఫస్ట్ రోజు అయితే. అరే బంటిగా నీ మాటలు గమ్మతుంటాయిరా నిజంగా. నిజమే పిచ్చిదాన కొద్ది భయపడ్డానా నేను. మన ఊర్లో నిజంగానే ఎలుగుబంటిలు తిరుగుతాన్నాయి. పూసుకన మన ఇంటికి వచ్చినాయా ఏంది అని కొద్ది దడుచుకున్నానా నేను. ఏది ఫోన్ చేయవ్వ పోయిందో వీడియో కాల్ చేస్తావు. అన్నైతే చూపియకే, నేనైతే లేనని చెప్పు. నీ అవ్వ మళ్ళా నాతోటి పట్టుకొని ఊరుతుంది. నీకే ఇస్తావు ఫోను. నీకేం సంబరం అవుతుందే? ఆమె నిన్ను ఉత్తానొచ్చింది, నన్నైతే మొత్తం చూసుకొని పోయిందిగా.
బట్టిగా ఇంకా నవ్వుతున్న అవే శకుంతలదేవి వచ్చినోళ్ళందరినీ ఉండుర్రి తినుర్రి పండుర్రి కూసోర్రి నీది ఇదే పాట నీ అవ్వా మరి పోర్రి ఉండకుర్రి తినకుర్రి అంటారా ఆగుర్రా అమ్మ మీ లొల్లి పాడగాను కనీసం నా కోడలు పోయిర్రా అని ఫోన్ కూడా చెయ్యలేదు అని అంటది. ఆగు ఫోన్ చేస్తా. చెయ్యి నాకైతే ఇయ్యకు జరా. వీడియో కాల్ ఎందుకే అట్టిగా ఫోన్ చేసి మాట్లాడితే ఏమైతుందే? ఆమె పొద్దున్నే కదా పోయింది, అంతగానం ఉండలేకపోతున్నావా మీ అత్తను చూడకుంటా? నిన్ను చూపిద్దామని మా అత్తకు. నన్నే చూపి ఇక నువ్వు. కోడలా అత్తమ్మ పోయినవా? గదే మరి పోయినవా లేదా అని ఫోన్ చేస్తానా. చిన్న కోడలా నేను వచ్చి గంట సేపు అవుతాంది. ఇక కొన్ని బోర్లుండే తోమినా ఇంత ఊడ్చినా ఇప్పుడే ఇట్లా కూర్చున్నా. నేనే చేద్దామని అనుకున్నా కానీ ఇక కొంచెం పని ఉన్నదని పని చేసినాక చేద్దాం నిమ్మలమైనాక అనుకున్నా. అచ్చిన ఏం చేస్తారే? ఏం లేదత్తమ్మా, ఇగో తిన్నాం కూర్చున్నాం. అవునానే? మీ తమ్ముడు ఏం చేస్తాడు? మీ అమ్మ ఏం చేస్తాంది? ఏం లేదత్తమ్మా, అట్టిగానే కూర్చున్నావు. ఇక నిన్న ఇయాళ్లకు నువ్వు ఉంటివి, ఇప్పుడు లేకపోతివి. అంతా బోరు కొట్టినట్టు అయితాంది. అయ్యో అవునానే? ఇక ఉండిపోతే అట్లనే అనిపిస్తుంది. నాకు కూడా అంత బావురమన్నట్టు ఉన్నది. ఇక కొంచెం మీ తమ్ముతోటి మీ అమ్మతోటి నీతోటి ఉంటే మంచిగా అనిపించింది. నన్నైతే బ్యాడ్ బాల్ ఆడుకున్నది. తిన్నావా మరి? తిన్నా వదినే తిన్నా. ఇక నేను నచ్చ వరకు టమాటా పప్పు వేసిండు. ఇక తిన్నాకనేమో 4 బోర్లుంటే తోవినాయిన కూసున్నా. ఏం చెప్తారు వదినా? ఏం లేదు, అట్టిగానే కూసున్నావు. అవునా? ఇలా మీ అత్తక్క రాలేదా? ఇంకా రాలేదు. ఇక అత్తది ఇక మెల్లగా ఎప్పుడు అయితే అంతా బోరు కొట్టినట్టు అయితాంది. మిమ్మల్ని ఇచ్చిపెట్టి వచ్చే వరకు ఇలా తాను అయితే హాస్పిటల్ ఉంచుకున్నాక మీ అమ్మ నువ్వు ఇద్దరితే రారి. ఓ 2 రోజులు ఉన్నా మంచిదే గాని ఓ 2 రోజులు ఉంది పోదురు. సరే అత్తమ్మ, అత్తం తీయి. శ్వేతకు ఫోన్ చేసినావా? రమ్మనకపోయినవి నువ్వు పోయినావు కదా. చేస్తా జరాయనంక చేస్తా. మరి రమ్మంటే ఏమంటదో. సరే తీ. మామయ్య ఎటు వేండు? ఇక మామయ్య అవతల పడ్డాడు. ఇక పొలం కాడికే వేండు. మరి నన్ను కూర్చొని ముచ్చటే పెడతాడు. ఓ వదినే, నువ్వు లేకపోతే ఊరంతా చిన్నపోవచ్చు కదా. నేనుంటేనే ఊర్లో మొత్తం పుల్లు అడావిడి ఉంటది. ఇక అట్లా పోయి మందలించుకుంటా అత్త అందరినీ. ఎంతైనా ఇక నేను ఉండాలి ఊర్లో. ఉండాలే అందరు తలకాయలు తినడానికి. అల్లుడు ఏం చెప్తాడు? ఓసారి ఓ పోడా మాట్లాడుదురా. అత్తమ్మ ఏం సంగతి అల్లుడు? చిన్నవైనవా వచ్చినాక? ఓ పీడవేందని నేను అనుకుంటే చిన్నపోయినవా నిదానం బట్టే. అవునత్తమ్మ, రంది పెట్టుకున్నా నీ మీద. అయ్యో మరి రేపు రా బండేసుకొని ఓ 2 రోజులు ఉండిపోదు. నేను అత్తే నన్ను అటే పంపిస్తావు డైరెక్ట్ మీదికే. ఏమంటావు? ఎట్లేదత్తమ్మ, తిన్నావా అంటన్నా? తిన్నా. నువ్వైతే జరా మంచిగా తిను. రాత్రి పూట అటు ఇటు తిరుక్కుంటా వాళ్ళతోటి నీళ్ళతోటి మాట్లాడకు. అబ్బో, ఇది మా అవ్వకు తెలిసేటట్టే ఊరుతాంది కదా. ఓకే. గదే మీ అత్తమ్మ రాలేదు? రాలేదు. ఇక అత్తది మెల్లగా. పాపం మీ ఊర్లో మనిషికో తీరున్నారు, గమ్మతున్నారు. నాకైతే గమ్మత్ అనిపించింది లత. నిజంగా చెప్తాన్నా, అక్కడి నుండి అస్సలు రాబుద్ది కాలే. ఇంకో 2 రోజులుంటే మంచిగుండు అనిపించింది. కానీ ఇక మామయ్య రా అని పట్టుబట్టే. అవునా అత్తమ్మ? మళ్ళీ అద్దుతి. సరే తీయ మరి ఇక ఉండు, నేను శ్వేతకు ఫోన్ చేసి మాట్లాడతా. సరే. నీకేడ పని లేదా అనే? మా తమ్ముడు లేడని చెప్తే ఏందే? అయ్యో ఇప్పుడు మాట్లాడితే ఏమైతుందిరా? ఆమెతోటి సోది. నేను అట్లా బయటకన్నా పోయేత్తా. పోడా లేచినాక ఎంబడే తిరుగుడేనారా? ఇవరి దాకా ఇక్కడ కూర్చొని ముచ్చట పెట్టినాగా అదే ఎంబడే ఉరికిన్నా తిరగడానికి. నీ అవ్వ నువ్వు మాటలన్నీ గమ్మత్ మాట్లాడతావు. సప్పుడే కూర్చో, జరసేపు బండుకో, రెస్ట్ తీసుకో. ఊకే నాతోటి ఊరుకుంటుంటావు. ఎవరు నోయేదేం నోయేది. ఓ నీకు ఎంత తిరిగిన కాలు నొయ్యిపో. పోనీ తీయే అమ్మ. పాపం వానికి నిద్ర లేదు, మన్ను లేదు. మా అత్తచ్చుడేమో కానీ వానికి నిద్ర లేకుండా అయిపోయింది. ఇక పన్నడు లేచి తిరగరాని పోతాండు. పోనీ తీయే. ఏమో అవ్వ, వీడు ఏడబోతాండో ఏం కథనో. వీని చాస్తలు చూస్తా అంటే నాకేదో తేడా కొడుతాంది. ఏమున్న ఫోన్ ఒత్తుకుంటా ఫోన్ మాట్లాడతాండు. మరెవరితో మాట్లాడతాండో? ఎవరినన్నా పిల్లను ప్రేమించుతాండా ఏంది అని నాకు అనుమానం వస్తుంది. ఆయనకంత సినిమాలు ఎత్తి అమ్మ. ఆడు మనతోటి ఊరుకుంటూనే ఉంటాడు. ఎప్పుడు ఒత్తిండే ఫోను? రాత్రి ఒత్తుతాడు బిడ్డ. ఒత్తుకొని ఆయనకంత సినిమా లేదు. సరే ఇంకేం పుట్టింది? అస్సలకే ఫోన్ చేస్తలేడు. ఎన్నిసార్లు వేయాలి నేను ఫోను? స్విచ్ ఆఫ్ వస్తుంది. అసలు వీడు ఏమనుకుంటుండో నాకైతే అర్థమే అయితలేదు. ఎందుకు ఇట్లా చేస్తాండి మధ్యలో? మొన్నటి దాకా నాతోటి గంటలు ఫోన్ మాట్లాడేటోడు. ఇప్పుడు ఎవరితో మొద్దు వచ్చింది. ఆ మొద్దు వచ్చినప్పటి నుండి నన్ను సరిగా దేకుతనే లేడు. ఏమైందే?
ఏం లేదే, ఈ బంటిగాడు ఎందుకు నాకు ఫోన్ చేస్తలేడు. నాకు పిచ్చి లేస్తాంది తెలుసా. నేను పొద్దుటి నుండి 100 సార్లు ఫోన్ చేసినా ఫోను స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్. అయ్యో అవునా, ఏమైంది? లొల్లి ఇట్లా పెట్టుకున్నారా ఏంటి? లొల్లి లేదు మన్ను లేదే. వానికి ఏం పుట్టిందో, వాళ్ళ ఇంటికి మొద్దు వచ్చింది. వాళ్ళ అక్కోళ్ళ అత్తమ్మనట. ఆ మొద్దు వచ్చినప్పటి నాకు ఏసుడే బంద్ చేసిండు. ఓ వస్తాండు కదా. ఓ బంటి, ఏమైంది? ఏం పుట్టిందిరా నీకు? మెసేజ్ చేస్తలేవు, ఫోన్ చేస్తలేవు. పోయే కాలం ఏమైనా నచ్చిందా? ఓ పిచ్చిదానా, నేను వన్ననే. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయి పాడైంది. ఇప్పుడే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి ఇటు మొకే అత్తన్నా. మరి నువ్వు ఉన్నవో ఆగమైతావని చెప్పడానికి. కొంచెమన్నా సిగ్గుందా నీకేమన్నా? దేనికి? ఏమైంది? ఎందుకు కొడుతున్నావు? ఎందుకు ఎడుతున్నావు ఇప్పుడు? నువ్వు నన్ను ఏడిపేయడానికే ఉన్నావురా. నిజంగా ఎన్నిసార్లు ఫోన్ చేసిండ్రా. ఒకసారి నీ ఫోన్ ఆన్ చేసుకొని చూసుకో. ఫోన్ చేసినప్పుడు మళ్ళీ వేయాలని తెలియదా నీకు? ఓ పెద్ద గుడ్లదానా, అటు పోను. మేమిద్దరం మాట్లాడుకోగా నీకేం పనిడా? ఏందే నన్ను గట్లా అంటాడు? నువ్వు ఇట్రాయే ఫస్ట్. ఎవరన్నా చూస్తే మళ్ళీ పెద్ద కథ అవుతుంది. ఎవ్వరు లేరు గాని ఇప్పుడు ఏంది నీ బాధ చెప్పు. నేనేమన్నా నిన్ను ఇష్టపెట్టి ఇంకో దాన్ని పట్టినా అనుకుంటానవా ఏంది? ఏమో మరి పట్టిన పడుతావు నువ్వు. అసంటోనివి. దవడలు మొత్తం దగ్గరకు వత్తుతా. మాటలు ఎల్లయ్యిగా గూత ఆయనతకు రాదు. చెప్తానా? అరే మా అత్తమ్మ వచ్చిందే, ఆమె వచ్చినప్పటి సక్క నిద్ర లేదు. గుర్రో గుర్రు గుర్రో గుర్రు. ఆ గుర్రుకు నాకు నిద్ర పట్టి పాడు కాలేదు. ఇలా పొద్దున ఆమె వీకింది. పీకినాక వన్నా అంటే ఇప్పుడు లేచే వరకు ఫోను చూసే వరకు మొత్తం స్విచ్ ఆఫ్. అది గట్టిగా ఒత్తి పట్టుకున్నా కూడా అది ఆన్ అవుతలేదు. అందుకే ఛార్జింగ్ పెట్టి ఇటు మొకే వచ్చినా. ఏమో మరి నువ్వు ఎందుకు ఇట్లా చెప్తున్నావు నాకైతే అర్థమే అవుతలేదు. చెప్తున్నా, నువ్వేమన్నా పిచ్చి పిచ్చి వేసాలు వేసినావు అనుకో, నేనైతే బతకనే బతకయిగా. ఓ పిచ్చిదానా, నువ్వు సత్యకాడు పోతున్నావే. నేను నిన్నిష్ పెట్టి నేనెడబోతానే. ఏమో నాకు అదే భయం రా బంటిగా నీతోటి. నాకు నీకంటే పెద్ద అందగత్త వచ్చినా కూడా నేను దాన్ని ఒప్పుకోనే. నిన్ను ఎంత ఇష్టం కొద్ది ప్రేమించిందే. నువ్వు ఏడుపు మొఖం పెట్టవు. జరా నీ కాళ్ళు మొక్కుతా, నీ పుణ్యం ఉంటుంది. నాకు 1 గంట సేపు ఛార్జింగ్ కానీ అయినాక ఇక ఫోన్ చేసి మాట్లాడతా. నాకేం పని లేదు కానీ. ఎప్పుడు చక్కగా మాట్లాడవు. అంతకు ముందేమో తోక పట్టుకునే తిరిగినవు. 100 సార్లు ఫోన్ చేద్దువు. ఇప్పుడు ఒక్కసారి కూడా ఫోన్ చేసుడే లేదు. అంటే నీకు నా మీద ప్రేమ పోతుంది కదా. ఓ బంగారు తల్లి, నువ్వు వేడవకే. నువ్వు వేడితే నాకు అంత ఎట్నో అవుతుంది. నీ కాలు మొక్కుతా. ఇగో రాత్రి వచ్చి నీ కాలు మొక్కుతా గాని ఇప్పుడు ఎడవకు. ఓ బంటి, కాలు మొక్కుతావా? నవ్వకు, నాకు భయం అవుతుంది నువ్వు నవ్వుతే. ఎడవక అమ్ములు ప్లీజు. ఒకసారి నవ్వు. మళ్ళీ ఎక్కువసేపు ఉన్నాను అనుకో, ఎవరన్నా చూసిర్రు అనుకో అనుమానం వస్తుంది. అసలే మన ఊర్లో అంతా పిత్తిరిగాళ్ళు ఉన్నారు, నీకు తెలుసు కదా. మళ్ళీ పుకారు పుట్టిస్తారు. మళ్ళీ మీ అయ్య మా అవ్వ అందరు కొట్టుకుంటారు. ఆడదాకా దేకు నువ్వు. ఇప్పుడే కొన్ని రోజుల దాకా గిడి చూడు. ఒకసారి నవ్వు. నవ్వపో. నువ్వైతే ఫోన్ చేయిపోయింటి వేనంక. నువ్వు నవ్వుతూనే పోతా, లేకపోతే ఇంట్లో కత్త చెప్తానా నేను. అపో నీ ఇబ్బల కొడతారు. నవ్వే. ఓ మెంటల్ దానా, నవ్వే జరా. నువ్వు గిట్లా ఫోన్ చేయకపోయినావనుకో నిన్ను ఇక చూడు బ్లాక్ చేసేసి నేను సప్పుడెక్కడైనా వీకుతా. గసంటే వేసారేయకు, దవడలు వలుగుతాయి. సరే తీపోయిగా. పిచ్చోడు ఆగం చేసిండు నన్ను. ఎందుకే నీకు గా బంటిగాడంటే పిస్సా? అంతేనే లవ్వు. ఒక్కసారి ప్రేమలో పడ్డావంటే వాళ్ళకి తేలుకునుడు కష్టం. ఏదేమైనా బంటిగాన్ని నేనే పెళ్లి చేసుకోవాలే. ఒప్పుకుంటారే మీ వాళ్ళు? ఎందుకు ఒప్పుకోరే? ఒప్పించుకోవాలి. మనకి జాబ్ వస్తుంది. వాడు అన్ని జాబ్లకు అప్లై చేస్తుండు. ఏదో ఒక జాబ్ కొట్టకపోతాడా, నా మెడలు తాళి కట్టకపోతాడా? అప్పటిదాకా వెయిట్ చేస్తూ ఉంటా. మంచిగా చూసుకుంటాడని నమ్మకం ఉందానే? మంచిగా చూసుకుంటాడే. వాడు మస్తు మంచోడు తెలుసా. అందుకే నేను వాడి గురించి పిచ్చిదాన్ని అయ్యి ఏడుస్తున్నా. వాడు మాట్లాడకపోతే నాకు పిసనే తెస్తుంది. సరే తీయే, ఇంకా నయ్యో మీ అన్నగాడు చూసిందనుకో నీ బలగొడతాడు. సరేలే, అట్టిగానే వచ్చినా వద్దా ఇంట పోదాం. అట్టిగానే నీతో మాట్లాడడానికి వచ్చిన పోదాందా. హలో శ్వేతవ్వా. ఏందే? అయ్యో బిడ్డు కోపంగా ఏందే అనబడుతుంది? ఏం చెప్తాను బిడ్డ? మంచిగా ఉన్నారా అవ్వా? మంచిగానే ఉన్నాం. వచ్చినావా లేకపోతే ఆన్నే ఉన్నావా? మొత్తం కోడల దగ్గర పోయి నన్ను మర్చిపోయినావు కదా. అయ్యో తల్లవ్వ, నిన్నెందుకు మర్చిపోతా బిడ్డ. ఇక ఇళ్ళతోటి ముచ్చట పెట్టే వరకు ఇక అదే పొద్దు పోయింది. అందుకే నీకు రోజుకొకసారన్నా ఫోన్ చేయలేదా అవ్వా? మర్చిపోయినవా అని అంటున్నావు. పిల్లగాడు మంచిగా ఉన్నాడా అవ్వా? వీడియో కాల్ చేస్తా ఓసారి చూపిస్తావా? పండుకున్నాడే అమ్మా. ఇలా మొత్తం పండుకొని ఉంటుండు. అవునా అవ్వా? గదే చూద్దామని నా పానం కొట్టుకుంటాంది. అయితే బయట పండుకొని తీయి. ఇక పండుకున్నోన్ని ఏం చూపిస్తావు గాని మళ్ళా సప్పుడైతే లేస్తాడు. తిన్నవా నువ్వు? తిన్ననే. ఏం కూర వండినావు? మీ అత్త అత్తందా? అత్తాంది. పప్పుచారు వేసిన. ఇంతకు ముందే వచ్చిపోయింది. చిన్నోని ఏడిపిన పడతలేదు ఇయ్యల్లా ఏంది అని వచ్చింది. ఇక పండుకున్నాడు అన్నాక సప్పుడేక వేయిందే. మరి
రేపు బాపును పంపల్లా అత్తవా? ఏమోనే మా ఆయన ఏమంటాడు ఏంది బిడ్డ అడుగు. ఓ 4-5 రోజులు ఉండత్తా అమ్మ రమ్మంటాంది. ఇక పిల్లగాని మీద బెంగ పెట్టుకుందట, మరి పోతా అని అడిగితే ఏమంటాడు? సరే తీయే, ఆఫీస్ నుండి వచ్చినాక అడుగుతా. ఇక అడిగినాక మరి ఏమంటాడో నీకు పొద్దుగా ఫోన్ చేసి చెప్తది. సరే కానీ పిల్లగాడు లేచినాక వీడియో కాల్ చెయ్యవ్వా. చేత్తా ఉండే. సరే. నా బిడ్డకు కోపం వచ్చే కోడల దగ్గరకు పోయి అమ్మ నన్ను మర్చిపోయినవా అని అంటాంది. ఊర్లో అందరూ ఎట్లున్నారో, మా మల్లక్కనైతే ఈ వారకు రాకపోయా, మరి నేను వచ్చినా అని ఎరకైందా లేదా? అట్లా బయటకు వెళ్దాం కాసేపు. ఒక పురుగ్గా వాడతలేరు. నేనుంటే అల్లోలీలోలు బయటకు వెళ్తురాయే. ఇప్పుడు ఎవరింట్లో అల్లే ఉన్నట్టున్నారు. మల్లక్క ఉన్నవా? ఏం చెప్తాను? అగో ఎప్పుడు వచ్చినవే? నేనా మల్లక్క? అప్పుడే వచ్చిన పొద్దడి బస్కు. అంత మంచిదేనా? అంత మంచిదేనే నర్సి. నువ్వు ఓడేమో గాని ఊరంతా చిన్నవేంది కాదే, అంతా బోరు కొట్టుడు. అవునా? మరి ఒక్కసారైనా ఫోన్ చేయకపోతివి? అగో ఎప్పుడు వచ్చిన ఉన్నారు సవ్వా? మల్లయ్య బాబు, నేను అప్పుడు వచ్చిందే. మంచిగున్నాదే నీ కోడలి గిట్లా? మంచిగానే ఉన్నది మల్లక్క. ఇక పోయినందుకు నన్నైతే మంచిగానే అరుచుకున్నారు. అన్ని తీర్ల తెచ్చిపెట్టిర్రు. గందుకే ఇంత సంతోషంగా ఉల్లాసంగా ఉన్నవా? లేకపోతే వాళ్ళేం పెట్టిర్రు ముండలు గిండలు అని తిడుదువు. అవురా? ఇక నమ్మది నచ్చినావే? కడుపు నిండా పెట్టిర్రు మల్లక్క. మనమే ఇంత వెనక ముందు ఆడతాం గాని ఏం లేనోళ్ళే పాపం అన్ని తీర్లు అరుచుకుంటారు, అన్ని తీర్ల పెడతారు. నేనేమో అనుకున్నా గాని మంచిగానే అరుచుకున్నారు మల్లక్క పాపం. గసొంటోళ్ళకు చేతులు మా అత్తయ్యవ్వ, ఉన్నోళ్ళకే పెట్టడానికి చేతులు రావు. నిజమే మల్లయ్య బాబు, నాకు చీర కొన్నాడు అదే అన్న. అవునానే? చీర కొన్నాడా నువ్వు పోయినందుక? అవును, అక్కడ చీరలు అమ్మటోళ్ళు ఉన్నారు. ఒక మూతంకరుడు ఉన్నాడు. ఇక ఆడు చీరలు తీసుకొచ్చిండు. నా చీర నాకు నచ్చింది, ఎంతైనా గాని చెల్లె కొనుక్కో అన్నాడు పాపం అన్న. ఇక కొనుక్కున్న 1000 రూపాయలు. మంచిగా ఉన్నది చీర. ఇంకేందే మరి పాపం వాళ్ళు నీ ఇంటికి అత్తే ఎట్నో తిడుతువి. నేను పోయి వాళ్ళ ఇంటికాడ ఉంటే ఏం కాదు గాని వాళ్ళు వచ్చి నా ఇంటికాడ ఎన్ని రోజులని ఉంటారు? 2-3 రోజులు ఉంటే మంచిగా కలుసుకుంటాం. నెలగా కావని ఉంటే ఎవరికైనా ఆట రాదా మల్లక్క? అబ్బో దీని బండ మోకంలో చెప్పు. అయితవైతీయే కోడల్ని ఓ 4 రోజులు రమ్మనకపోయినావు. రమ్మన్నా నా కొడుకైతే నా కోడలు నిష్పెట్టే ఉంటలేడు. ఆయనకి అక్కడనే మంచిగా అనిపిస్తున్నట్టున్నది. వీడికి అత్తనైతే మొత్తం మూగెత్తం వేసుకునే ఉంటాడు. బెడ్రూమ్ లో వండి పెళ్ళంతోటే ఫోన్ మాట్లాడతాడు. అందుకే ఓ 4 వద్దులు రాయేలత అని చెప్పిన. ఇక మరి హాస్పిటల్లో ఉంచుకున్నాక ఇట్లా అత్తది కావచ్చు. ఇక వయసు మీద ఉండిరి పిల్లగాళ్ళు గట్లనే ఉంటదే. ఓ మల్లక్క, నేను బస్ స్టాండ్ దిగి నడుచుకుంటా వస్తానా. ఈ మీసాలోడు మెల్లగా పోషించక వెళ్తాడు కదా, అల్లర్రో తప్పాడుగాను. ఇక అది మనకు తెలివందానే. వానికి అని పెళ్ళంగాక ఈ పోష అంటేనే బగ్గ పానవాయే. ఇక అటు ఇటు చూసి పోషిని పెళ్లి చేసుకున్నట్టే ఉన్నాడు వాడు. ఏమున్నా దీని చుట్టే తిరుగుడాయే. ఈ దొంగ బొడ్డ ఏం మందు పెట్టి పాడైందో ఆనికి. అంతే అంటవా? పెట్టిందంటవా? ఎవరు పెట్టందే వాడు దీని చుట్టూ తిరుగుతున్నాడే. ఎట్లా పాడైందో? ఆగు, నర్సవ్ ఎప్పుడు వచ్చింది? అప్పుడే వచ్చినా. ఏమైందే? నేను లేనని చిన్నమైన వాడే. ఏం చిన్న ఓలే అవ్వా, ఇక నువ్వు లేకపోతే ఊరంతా చిన్న పోతుంది. కోడలు మంచిగా ఉన్నదా? మంచిగానే ఉన్నదే. ఇప్పుడు ఎన్ని నెలలు? 3 పడ్డాయి. ఇంకెందిగా ఇంకో 5-6 నెలలు అయితే నీకు మనవడత్తడు. ఇక ఎత్తుకొని ముద్దాడుకుంటా కూసుంటావు. అబ్బో, అప్పుడెంత గోసుంటదోనే. అటు పని చేయాలాయే, ఇటు మనవన్ని ఎత్తుకోవడాయే, ఎంతెంత గోసుంటదో. దీనికి పని అంటే అద్దు గాని తినమంటే తట్టడి తింటది. అయితవాయితి పోతన్న మల్లక్క, గదే మరి నేను నచ్చినా అని నీకు తెలిసిందో లేదో. ఇక మళ్ళా నేను నచ్చినా అని తెలిస్తే నా దగ్గర కట్టవు కదా అని అట్లా కలిసిపోదామని వచ్చినా. చీకటైనాక రా, జరసేపు కూసుందాం మంట పెట్టుకొని. చలిపాడుగాను చలి బగ్గ పెడతాంది. అత్త పోతన్నా. పో. ఓ దీని బండ మోకంలో చెప్పు. ఆడ మంచిగా తినచ్చింది, అన్ని తీర్ల పెట్టిర్రు, అరుచుకున్నట్టున్నారు. అందుకే వాళ్ళను మెచ్చుకొని మెడల మీద వేసుకుంటాంది. లేకపోతే వాళ్ళు గిట్లా ఇల్లు గట్లా అని సప్పరిచ్చి దాన్ని నోరే పోయేది. వాళ్ళు మంచోళ్ళే అవ్వ, వాళ్ళ అవ్వగారు ఈ మొద్దుదే వాళ్ళను కానది.
ఇంకేంది పోయినందుకు కడుపు నిండా తిండి పెట్టిరట, కాలు కింద పెట్టకుండా చూసుకున్నారట, ఓ పట్టు చీర కొని పంపిర్రట. ఇక దీనికి రందెక్కడిది? ఇదేమో వాళ్ళత్తే మొత్తం గులిగి గులిగి గుల్లెడైతుంది. మనకి ఎందుకు తీయే? గంతేగాని ఎందుకు బంగారం గంతగాన వేడుతాన్నావు? నేను నీకు ఫోన్ చేయకపోతే ఎవరికి ఫోన్ చేస్తానే? నాకు మస్తు భయమైంది తెలుసారా. మరి నేను ఎన్ని మెసేజెస్ పెట్టినా నువ్వు చూసుకున్నావా? ఎన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు చూసుకున్నావా? నాకు ఘోరంగా అంటే ఘోరంగా భయమైంది. మరి వీడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు? వీనికి ఏదన్నా అమ్మాయికి ఇట్లా గెలికిందా అయ్యింది అని మస్తు భయమైంది. ఓ పిచ్చిదానా, నన్నెవరు గెలుపుతారే? నువ్వు ఉండంగా నా దగ్గరికి ఇంకెవరు వస్తారు? నువ్వు చాలు నాకు. నా ముఖానికి నువ్వే ఎక్కువ. అట్లా నాకు మరి నాకు నువ్వు మాట్లాడకపోతే ఎట్లా అనిపిస్తుంది చెప్పు? అరే చెప్తానా కదా, మా అత్త వచ్చింది. ఇక ఆమె ముంగట ఏం మాట్లాడాలి? ఆమె ఊకే నా చుట్టూ తిరుక్కుంటూనే ఉన్నది. అవునా? ఛీ, ఆమె ఎందుకు వచ్చింది? ఎందుకు ఇట్లా చేసింది? నేనైతే మస్తు ఘోరంగా ఆగమైనా. అట్లా కావద్దు గాని తిన్నవా లేదా? మొత్తం అల్లకే ఎండుకపోతాను, బొక్కలు వెళ్తాన్నాయి. నువ్వు తింటానవో మరేం చేస్తానవో. ఇక నాకు నీ మీదనే రందిరా. ఈ 2-3 రోజుల నుండి చక్కగా తినుడే లేదు. నేను దగ్గరుంటే తినిపిద్దును కానీ ఏం చేయాలి? ఇంటి మొకే రాలేదు మరి 4 రోజుల పొంటి. అప్పుడప్పుడు అత్తే ఏమో, అప్పుడప్పుడు అత్తవు కదా మా అక్క దగ్గరికి మా అమ్మ దగ్గరికి. మరి ఎందుకు రాలేదే? ఏమో రావు కత్తే ఏమనుకుంటారో. ఇక మళ్ళీ తర్వాత తెలిసినప్పుడు ఓహో ఈ పోరికి ఎందుకు వచ్చిందా అని అంటారు కావచ్చు అని రాలే. పోడా నత్తిది ఒకటి వచ్చింది ఆగే. అట్లనే లైన్లో ఉండు. ఏందట ఆమెకి? ఏంది? ఎప్పుడాలు కన్నిపిత్తలేదు పోయిందద్దా? పోయింది. ఇంక ఉండమంటానా? ఆమెను పోయింది, వాళ్ళింటికి ఆమె పోయింది. తిన్నావా? ముసల్దాంతోటి గోసే ఉన్నది నాకు. తిన్నా పో, ఇంట్లో ఉన్నారు పో. మా అమ్ముండు మా అక్క. నాతోటి ఏం పని ఉరుతాన్నావు నువ్వు? ఫోన్లా ఎవరితోటి మాట్లాడుతున్నావురా? నా పెండ్లం. పెండ్లమ్మా లవర్రా? ఓర్ని అవ్వా, ఎవరైతే ఏందే ముసల్దానా నీకు? నడు అమ్మ, గీ నత్తమ్మ వచ్చింది, ఓ మాట్లాడే. అటు పట్టుకోపో ఇంట్లోకు. ఈ పొర్రడు పెండ్లం తోటి మాట్లాడుతుండే. ఓ పోడా, ఎవర్రా? ఎవరితో మాట్లాడుతున్నావురా? పెళ్ళంతో మాట్లాడుతున్నావు అంటది. నేను నా దోస్తుగానితో మాట్లాడుతున్నానే. ఊకే ఎవరితో మాట్లాడుతున్నావు అని అంటే నా పెండ్లాంతో మాట్లాడుతున్నా అన్నా. నీ అవ నాకెవరున్నారే? దా ఇంట్లో కోదాం. పోయిందా? ముద్దుద్ది. పోయింది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. చూడు దాదా. మా అవ్వకి ఏడ పని లేదు, అందరిని దా కూసో అంటది. ఏమైందిరా? మీ అత్తమ్మకు అందరిని దగ్గరికి తిత్తది, అందరిని రమ్మంటది, కూసబెడుతుంది, ముచ్చట పెడుతుంది, తిండి పెడుతుంది, అన్ని పెడుతుంది వాళ్ళకు. సరే తీరా. అయ్యో సరే గాని నైటు నేను మంట పెడతా, మంట కాడికిరా. ఏమోరా, అచ్చుడు ఎంతసేపు కానీ మా అన్నగానికి డౌట్ వస్తుందేమో అని నాకు భయం. అసలే వాడికి అంతిరోడు. ఓసారి వచ్చిపోతావా మరి నైటు? చూద్దాం తియ్యి. ఏందో నిన్న మొన్న ఫోన్లే సక్క మాట్లాడలేడు గాని బగ్గా ఓవర్ ఎత్తుండు. అయ్యో నీకెందుకు కోపం వస్తుంది? మరి ఇక రాదా? సరే గాని ఐ లవ్ యూ. ఇక ఐ లవ్ యూ చెప్పి నన్ను కూలి ఎత్తావు అంతే కదా? అంతే కదా బంగారం. మరి సరేలే, లవ్ యూ టూ. తిన్నవా నువ్వు? తిన్ననే. ఎటువా నరసవ్వా? ఏంటి పోసావా? ఎటువేనవే? నేను మల్లక్క దగ్గరికి పోయొత్తన్నా. ఏమైంది పోసావా? నేను లేనప్పుడు ఇంటికి వచ్చినవాట, ఎందుకు వచ్చినావు? అయ్యో నేను స్టీల్ తట్ట గురించి నేను వచ్చిన్నే. అయ్యో నేను అటే పోయి అటే ఉంటా అనుకున్నావా ఏంటి? వచ్చినాక నీ స్టీల్ తట్ట ఇయ్యకపోదునా? ఏందో ఏంది ఇప్పుడు అత్తేమైందే? రావద్దా ఏంది? అట్లా కాదు గాని ఏమైంది? ఏం లేదు, ఒక 1000 రూపాయలు ఉంటే ఇస్తా, అవే మళ్ళీ ఇస్తా. నా దగ్గర ఏడున్నాయి పోసక్క? నేను ఊరిపోయి ఇప్పుడే అత్తని, ఇంతకు ముందే నా దగ్గర లేవు. ఉంటే రాదే మళ్ళీ ఇస్తా. నా దగ్గర ఎక్కడికి పోసక్క? రాయమల్లు అడగపోయాను ఇయ్యడా? ఏ ఉన్న రాయమల్లు
జింగి చిక్క నాకు తెలియదా పొదక్క ఎన్ని రోజులంతా వస్తావు ఏం జింగి చిక్కనే జింగి చిక్క అనబడితివి నువ్వు భలే మాట్లాడతావు ఆడేదో అప్పుడప్పుడు అట్లా వచ్చి మాట్లాడతాడు దానికి నాకేమున్నదే మీరంతా పూకారి ఎత్తారు గాని ఆయన పెళ్ళానికి తెలిస్తే ఏం లేదుగా నా చికెంటికలు మొత్తం కొరుగుతుంది నేనొచ్చి మీ మీద పడతా గసొంటి పుకార్లు వేయకుర్రి నేను ఎవరికి చెప్పగాని చెప్పు పోసక్క బరబరేనా ఏం బరబరే నీ బొందా ఓ 1000 రూపాయలు ఇయ్యని అడిగితే నేందో వేరే ముచ్చట్లు మాట్లాడతావు అయితే పోసక్క నీకు మీ సరుగుతుకపోతలేవా నీ రోగం పాడుగాను నేను దేనికి వచ్చినా నువ్వు దేని గురించి అడుగుతానవే నీ 1000 రూపాయలు పాడుగా ఇయ్యకుండా మంచిది గాని ఏం పిస మాటలు మాట్లాడుతానవే అయ్యా ఆగు పోవర్తివి ఇది తీటనోరు దెబ్బకే ఉరుకుతాంది దీనికట 1000 రూపాయలు ఇయ్యాలట నేను దాని దగ్గర బొచ్చడు పైసలు ఉంటాయి నీ అవ్వ నన్ను అడుగుతాంది వచ్చి మళ్ళా నాకు తిక్కేలేస్తుంది ఇక అగో నా మొగడు వచ్చినట్టున్నాడు కదా ఏడవైనవరా లడ్డు నేనా ఊరంతా తిరిగొస్తానా ఓసారి పోయి ఇన్ని రోజులు లేకపోతుంది కదా అందరినీ చూసొస్తానా నీకు ఊరంతా తిరుగుడు వాళ్ళతోటి ఇళ్ళతోటి ముచ్చట పెట్టుడు అంటేనేమో ఏది నొయ్యది ఆ ఇంట్లో పలానా వరకు అంతా నొత్తది అయ్యో ఇక నేను పని చేసుకుంటలేనా తీరేవు ఏమో తియ్యి ఇంత చాయ్ పెట్టుకురా పో ఈ చాయ్ పెట్టుకొని వచ్చి ఊడుగు సాయంత్రం అవుతుంది అయ్యో నువ్వేం చెప్తావు ఇంత ఊడితే ఏమైతుంది నిన్నమో నూడ్చుకోలేదా గట్లనే ఊడితే ఏమైతుంది ఆగో పెళ్ళ ఉండంగా మొగుడు పని చేస్తారా లడ్డుగా షీరిప్పలేదు మల్లెపూలు ఇప్పలేదు ఏంది కథ మరి ఏంది కథ ఇప్పనా అయ్యా రేపు పొద్దుగాల తాళం చేసేటప్పుడు ఇక మళ్ళా ఇప్పుడు ఇప్పుడే ఇది విండాలే అది విండాలే లడ్డుగాడు కొత్త కొత్త చీరలు కట్టుకుంటా సూపర్ ఉంటాడు నా లడ్డుగాడు ఏం లడ్డో ఏం గుడ్డో తియ్యి సరే సరే కొడుకేందయ్యా ఇంకా రాకపాయే అత్తడు గాని నువ్వేం చెప్తాన్నా విడా చలి బగ్గ పెడతాంది మంట పెట్టుకుందామా ఏం మంట పెడతావే లడ్డు మళ్ళా నువ్వు మంట పెడితే ఆళ్ళు ఇల్లోళ్ళు అత్తరు కూసుంటారు ఇలా పండుకోవద్దా మనం జల్దీ ఓ నీ పండుడు పాడగా ఇప్పుడే నిద్ర వస్తున్నది నీకు అరే లడ్డుగా నువ్వు నా పక్కన వండుకోక ఎన్ని రోజులు అవుతాందిరా నిన్ను పట్టుకొని వంటే మంచిగా వెచ్చగా ఉంటది అయ్యో గదినికే చూస్తున్నావా ఇప్పుడు సాల్తి సంబడం జరాగా కట్టెలు లేపో మంట పెట్టుకుందాం కొడుకు అత్తడియా సరే సరే చీరే మండేడి అందరికో బాధ అంటే నా మొగునికో బాధ ఇంకా ఈ వయసుకి వచ్చినా కూడా లడ్డు లడ్డు అని నా తోకిలువడు ఆడ కూర్చున్నావు గక్కడికి వస్తుందా వేడి అత్తాంది రానేమంట ఆ, దా, దా. అవ్వా ఎంత వెచ్చగున్నదే చలి పాడగానే చలి బగ్గ పెడతాంది నరసవ్వా నువ్వు లేకపోతే మాకు అంత బోరు కొట్టేనే నిజంగా అవునా ఏమన్నా అరసవ్వతోటే సందడుంటది మళ్ళవ్వా ఏ ఇంట్లో కూడా అంతా గుడ్డి కుక్క లెక్క ఒక్కోనే అయిపోయినా ఇక నాకు బిసలేసింది ఇంకా 2 రోజులు ఉంటా అన్నది ఇంకా అత్తవా రావా అని బెదిరించినాక వచ్చిందిగా ఏముంటవే మన ఇంటికాడ మనకే మంచిగా అంతేగాని మల్లక్క ఎంతైనా మన ఇంటికాడ ఉన్నంత స్వేచ్ఛ గాని ఏదైనా గాని వేరేటోళ్ళ ఇంటి పోతే ఉంటదా ఇంకా రాలేడా అని నీ కొడుకు రాలేడవ్వా అత్తడని చూస్తున్నాం ఇక మేమైతే తిన్నాం ఆకలైంది ఇక తినుడుతోటే అంతా కడుపులా సరిదొచ్చినట్టయింది అందుకే మంట పెట్టినా ఆ చీర ఇప్పుతేమోనే అంత తెల్ల చీర మరకలంటదా ఏమంటది ఇక పని చేసేటప్పుడు మీదికి ఎక్కుకొని ఎత్త కదా ఇక మళ్ళీ ఇది విండాలి అది విండాలి అవునా ఓ మల్లక్క అప్పుడు పోసవ వచ్చింది కాదు పోసవను ఆట ఆడుకున్నా ఏమైంది పోసవ్వా నేను లేనప్పుడు మరి మా ఇంటికి వచ్చినవాట ఏంది నీ సంగతి అన్నా ఓ బోరి నేను బేషన్ గురించి వచ్చిందే అని అన్నది ఓ 1000 రూపాయలు ఉంటిస్తావా అని అంటాంది నీ రాయమల్ను అడకపో అని నేనన్న కాదు మల్లక్క నీకు నోడుతుల బాగున్నది ఎందుకే అయ్యో అన్నావే అంటే ఏమంటాంది ఏంది నువ్వు ఊకే మా మీద పడేస్తావు అంటాంది ఏ ఊక మీ ఇద్దరికి బరే బరేనట కదా అని నేనన్నా ఏం బరే బరే అనుకుంటా తిట్టుకుంటా వేందిగా నీకు అందరితోటి తిట్లు పడే బాపతే కదా అయ్యో గట్ల కాదయ్యా ఇంకెట్లనే ఏడ పని లేదు మరి ఇక దాని దగ్గర బొచ్చడు పైసలు ఉంటాయి మల్లక్క చెప్పిగా నాన్న అడుగుతాంది వచ్చి ఓ అది బావు రూపులది కాదే దాని దగ్గర ఎందుకు పైసలు ఉండయే బొచ్చడు పైసలు ఉంటాయి వచ్చినవారా ఏమైందిరా గట్లున్నావు అమ్మ అన్నం వండింది తినుపో కాలు ఎత్తులు కడుక్కొని ఈ సలికి తానం ఏం చేస్తావు అని సరే దీనికేమైందయ్యా ముఖమంత ఎట్నో పెట్టుకున్నాడు ఏమో ఆడు పెళ్ళాన్ని ఇచ్చిపెట్టి నిమిషం ఉంటలేడయ్యా అందుకే రావచ్చు ఇక 2 రోజుల నుండి పెళ్ళాన్ దగ్గర ఉండే ఇప్పుడు వీడికి రాబుద్దయిందో లేదో అవునే నర్సి మరి లతను ఇన్నే ఉండమంటే అయిపోవు కదనే అదే అమ్మగారింటికాడ ఉంటా రెస్ట్ రెస్ట్ అనుకుంటా ఊరికే
ఇక నువ్వు ఈడ ఆమెకు వేసినాక ఉండకపోవునానే ఆయనకి అదే బాధ ఉన్నట్టున్నది. అయ్యో చేస్తానంటున్నావు, చెయ్యలేదా, చూసుకోలేదా? నువ్వు భలే అంటావు నన్ను. ఓ పోరి, నాకు తెలిసి పెళ్ళాం దగ్గర లేదు అనే కావచ్చే బాధ. మరి తోలుక రాచుకోయే, ఆడట్లుంటే ఎట్లా పాడైతుంది? ముఖమంతా ఎట్లనో పెట్టుకొని పోతాండు. ఎంతైనా కొంచెం ఈ వయసుకు భార్య దూరం ఉంటే గట్లనే ఉంటది తీయే నరసవ్వ. లతను రమ్మను సప్పుడేక ఈయన్నే ఉండుమను, 9 పడ్డాక ఇట్లా బొమ్మనలేవే. అబ్బో ముత్త వీరుంటే ఎవరు చేయాలి? నేను చెయ్యలేక కావాలి. ఆడు ఆఫీస్ లేదన్నా అయింది కావచ్చు, అందుకు గట్లున్నాడు కావచ్చు. మల్లక్క ఏమైతుంది ఆఫీస్లా? నీ ఆఫీస్లో చల్లగుండా. పోయే ఓ మెంటల్ దానా పో, ఇంత తినుమాను పో, మరేం చెప్తాడో చూడు పో. నువ్వోతేంది? కొంచెం తండ్రి వేయిన దానికి తల్లి వేయిన దానికి వేరే ఉంటదే లడ్డు మియా. నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. ఏమున్నా తినుడు ఓరుడు ఇదే పని నీ పని. ఓ నువ్వు అంతా తెచ్చి పెడతా అంటే నేను తినుకుంటుంటానా తియ్యి. పోయి నర్సి పో. అంకేమైందో? అట్లనే ఉంటది నర్సన్న, సప్పుడేక నీ కోడల్ని తీసుకొచ్చి ఈయన్నే పెట్టుకోలేవు. అదే గాని నా పిల్లానికి పని అయ్యే సాతను కాదు కదా మల్లవ్వ, నాకు అది వచ్చింది బాధ ఇప్పుడు. ఏం పని? పాసుల పని. ఇప్పుడైతే కోడలు లేకపోతే ఎత్తలేదా? ఇక బుక్కడ అండే దాంట్లో ఇన్ని బియ్యం ఎక్కువ వస్తే అయిపోయే. ఇక గదినికే పనే. తోలుక రావాలి గాని. ఏమైంది? ఎందుకు అట్లున్నావు చెప్పు. ఏమోనే, నాకంతా మనసున పడతలేదు. ఎందుకో ఇటు అస్సలు రాబుద్ది కాలేదు. నీ దగ్గరికే రావాలని అనిపించింది. అవునా? మరి అనిపించినప్పుడు వస్తే అయిపోవు కదా. ఏం రావాలి చెప్పు? అటు లాంగ్ కదా, నాకు అస్సలు ఉండబుద్ధి అయితలేదు లత. నువ్వు ఇక్కడికి రావే ప్లీజే, నేను నిన్ను చూసుకుంటానే. అనుకున్నా పెళ్ళాం గురించే రంది పెట్టుకున్నాడని అనుకున్నా. అయ్యో ఇప్పుడు నేను అక్కడ వచ్చుంటే నాకు ఎవరు వేయాలి, నాకు ఎవరు అండి పెట్టాలి, ఎవరు చూసుకోవాలి? ఎందుకు నువ్వు ఇట్లా అవుతున్నావు చెప్పు? వారంకి ఒకసారి ఇక్కడికి వస్తున్నావు కదా. లేదే, నీ కాళ్ళు మొక్కుతా, నాకు పిచ్చిలేస్తుంది నువ్వు లేకపోతే. నిజం చెప్తున్నా, నాకు అస్సలు ఉండబుద్ధి అయితలేదు, మనసున పడతలేదు. నాకు వస్తా అంటేనే మస్తు ఏడ్చుకుంటూ వచ్చినా తెలుసా నేను. ఎందుకు అంత ఒంటరిగా ఫీల్ అయ్యేస్తుంది నువ్వు లేకపోతే. లత మిస్ అవుతున్నా బాగా. నువ్వేం కాదు, 9 months పడేదాకా ఇక్కడనే ఉండు, రావే ప్లీజే. అట్లా అనిపిస్తే మీ అమ్మను కూడా ఇటే రమ్మనే. అలా చూసిర్రా, దాని అవ్వ కూడా ఇటే రమ్మని అంటాడు. ఇక దాని అవ్వును అది తింటే ఎన్నోడు వాడే ఏం కదా. అబ్బో నువ్వు చూసుకోనాయిడా? ఆ అమ్మత్తే ఇక్కడ ఎట్లనయ్యా? నాకు తెలియదు చెప్తున్నా నేను. డ్యూటీ కూడా చక్కగా చేయలేకపోతున్నా. నువ్వు లేకపోతే నాకు ఇక్కడ ఉండాలని లేదే. నిజమే, అర్థం చేసుకోయే. ఊరిని అవ్వ చిన్న పిల్లోని లెక్కనే ఏడుతాడు కదా. అయ్యో ఇప్పుడు ఏడుతున్నావా ఏంది? ఏడవకండి, మీరు ఎందుకు ఏడుతున్నారు? ఎందుకండి మీరు ఇట్లా ఏడుతున్నారు? నాకు అర్థమైతలేదు, నాకు నవ్వొస్తుంది తెలుసా. చిన్న పిల్లోని లెక్క ఏడుతుర్రు. ఇప్పుడు నువ్వు వస్తావా రావా? నాకు అదొక్కటి చెప్పు. ఇంకో 3 days అయినాక నువ్వు హాస్పిటల్లో చూయించుకునేది ఉన్నది కదా, చూయించుకొని ఇటే రా, నేను చెప్తున్నా. చూద్దాంలే. చూసుడు కాదే, నాకు నువ్వు లేకపోతే ఉండబుద్ధి అయితలేదే. అర్థం చేసుకోయే. నేను ఇక్కడ ఏత్త రావే, నీకు అన్ని తీర్లు చేసి నేను ఆఫీస్కి పోతా రావే పొద్దున్న లేసి. అబ్బో ఏంది కదా, వీడిప్పుడే పెళ్ళానికి గింత బానిస అయిపోయిండు. ఇంకా రాను రాను ఎంత అవుతాడో. వీళ్ళిద్దరు కలిసి నన్ను ఎంత గోసపుచ్చుకుంటారో. ఇక అది వచ్చి ఇన్నే ఉంటది కావచ్చు. ఇక ఈయన బాధ నేను కూడా చూడలేకపోతున్నా. ఇప్పుడు నా మొగనికి చెప్తా అంటాడు కదా, ఇక రమ్మను ఇన్నే ఉండమను అంటాడు. ఇక నా పని మొత్తం వలిగిపోతుంది. అర్థమవుతుందా? నేను చెప్పేది అర్థం చేసుకో. సరేలే చూద్దాంలే, నువ్వు ఏడవకు చిన్న పిల్లోని లెక్క. ఊరిని అవ ఏడుతాండు పెళ్ళాం గురించి. ఇదాటేమైంది? ఏమైందిరా లడ్డు, ఎవరు తెలుసుకొని వస్తున్నావు? అయ్యా నువ్వు అన్నది కరెక్టే. పెళ్ళం మీద రంది పెట్టుకున్నాడు వాడు. పెళ్ళం లేకపోతే వానికి ఇక్కడ ఉండబుద్ధి అయితలేదట. ఇక నేను పోయే వరకు ఫోన్ మాట్లాడుతాండు దాంతో ఏడ్చుకుంటా. నువ్వు రా నాకు తెలియదు, ఇన్నే ఉండు 9 నెలలు పడదాకా అని మాట్లాడుతుండు. ఇక నేను ఇన్నా ఇప్పుడేం మాట్లాడాలంతోటని సప్పుడేకొచ్చినా. ఇక కొందరు గంతే ఉంటారే, భార్య భర్తలు కలిసి ఉన్నాక వేరు ఉండాలంటే కష్టం కదా. ఇక అందుకే కోడలు పోయిందని రంది పెట్టుకున్నట్టున్నాడు. మరి కోడల్ని రమ్మందం తీయి, ఈయన్నే ఉండని. ఇక బిడ్డ కూడా లేకపోయే. మా అంటే నీకేం పని ఎక్కువ ఉంటదే. కడుపుతోటి ఉండే అన్ని వేయద్దానయ్యా దాని చుట్టూ. చెయ్యాలే, మరి కొడుకు బాధపడతా అంటే చూసుకుంటుంటావా అనే. నేను అప్పతట్లోనికి ఏమెరక తినుకుంటామంటాడాయే. నా బాధ వీనికేమెరక. అదత్తే నాకు ఎంత కోసుంటది ఏం కథ.
రేపు పొద్దున కొడుకుతోటి మాట్లాడి కోడలికి ఎప్పు మందం తియ్యి మరి ఇటే రమ్మంట్రా ఈడ్నే ఉండుమని. ఓ నీకింత సంబరం అవుతాంది కదా. అరే లడ్డు, గింత వయసు వచ్చినా నేనే నిన్ను వదిలి ఉండలేకపోతున్నా. వాళ్ళు లేత పిల్లలు, వాళ్ళు ఎట్లుంటారా లడ్డుగా? ఏ నీది చెప్తావా? నీది ముసల్తనానికి పరశురోగం అన్నట్టు నువ్వు చెప్తావు. గంతే ఉంటదిరా లడ్డు. ఎవరిదైనా పెళ్ళాన్ని పెట్టి మొగడు ఉండడు, మొగడిని పెట్టి పెళ్ళా ఉండదు. ఎందుకుండరు? నేను ఉంటలేనా పోయిన కాడా? ఇక నువ్వంటే ఏడ బుక్కడు దొరికితే ఆడ బుక్కడు తినుకుంటూ ఉంటావు. నీ లెక్క అందరు ఉండరు కదా. అయ్యో, ఏం చెప్తాను? ఎత్తుకుంటున్నారా లడ్డుగా నిన్ను? నా లడ్డు మీయా 4 రోజులు పోతివి. నేను ఎట్లుంటా అనుకుంటాన్నవురా లడ్డుగా? ఇప్పుడు నిన్ను పట్టుకొని వండుకుంటే వెచ్చ ఉంటది. కాడా కొడుకు బాధపడుతుండంటే నీదో బాధ. ఏ కోడల్ని రమ్మందంతి? ఏమోలే ఇక. ఇక దోస్తులు చూసిర్రా అల్ల వీడియో. మరి ఇక నర్సవ్వ కొడుకైతే లత గురించి బాధపడతాండు. మరి లత నర్సవ్వోళ్ళ ఇంటికి అత్తదా? వచ్చినాక నర్సవ్వ గోస ఎట్లుంటది? అసలు అత్తదా రాదా? మరి ఏమైతుంది ఏం కథ అనేది నెక్స్ట్ పార్ట్లో అయితే వస్తుంది దోస్తులు. ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ కొట్టుర్రి, షేర్ చేయుర్రి, కామెంట్లు పెట్టుర్రి. మన వీడియోలో జరిగే ప్రతి సంఘటన కావచ్చు, సన్నివేశాలు కావచ్చు, కేవలం కల్పిత పాత్రలు మాత్రమే దోస్తులు. ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరు మాత్రం తప్పుగా అనుకోకండి. మీకు ఒకటే ముచ్చట చెప్పాలనుకుంటున్నాం, మన కంటెంట్లో మన ఛానల్లో అన్ని రకాలు ఉంటాయి దోస్తులు. కొంతమంది అంటున్నారు కదా మీరు ఇవి పెడుతుర్రు అవి పెడుతుర్రు కొంచెం పెట్టకండి అని. అట్లుండదు దోస్తులు. మీరు చెప్పినట్టు మేం చేస్తే అల్ల థ్రిల్ ఏముంటుంది, అల్ల ఇంట్రెస్ట్ ఏముంటుంది, కొంచెం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.